మేము అణగారిన కులాల శూద్రులం, కులబంధనాలలో చిక్కి శూద్రులు రాజ్యానికి వచ్చే రాజ్యం దేవుడికి ఇష్టమైన రాజ్యం. దేవుడికి అత్యంత ఇష్టమైనది రాజ్యాధికారానికి రావడం. శూద్రుడికి హృదయం ఉంది, మనసు ఉంది. మనం రాజ్యానికి వస్తే దేవుడిని కూడా చల్లగా చూస్తాం. దేవుడు మనల్ని చల్లగా చూడటం కాదు, దేవుడినే చల్లగా చూస్తాం. మనం రాజ్యానికి వస్తాం. దేవుడిని చల్లగా చూడటం ఏంది సార్ అని మీరు అనొచ్చు. బయట దేశాలు వచ్చి మరి ఈ దేవుడిని చల్లగా చూసిర్రా? మన దేవుడిని కొట్టిండుగా. మరి దేవుడిని చల్లగా చూడటం మనకే సాధ్యం. ఎందుకు? బాబ్రీ మసీదులో శ్రీరాముడిని చూపించడానికి కూడా వాళ్ళకి శాతగాలే. మళ్ళీ బీసీలే పోయి బాబ్రీ మసీదుని కూలగొట్టి మా దేవుడిని బయటికి తీసినాం. మీకు శాతగాలే అది కూడా. మళ్ళీ అది తెలంగాణ బీసీలే గడ్డపార తీసుకొని గుద్ది దేవుడిని చూపించారు, ఇది మా దేవుడే అని. ఎందుకు? అగ్రవర్ణ హిందువులకి వాళ్ళ దేవుణ్ణి కూడా చూపించడం చేతగాక శూద్ర కార్మిక హిందూ మత పునాదులు. అందుకనే హిందూ మతానికి యజమానులం కావాలి. మనం హిందూ మతానికి మన నాయకత్వంలో నడవాలి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కబీర్ దాస్, సంత్ రవిదాస్ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కోరిండు వాళ్ళు. దేవుడి దగ్గర మా స్థానం ఏంటి? ఎంత పెద్ద మాట బసవేశ్వరుడు మాట. కర్ణాటక బసవేశ్వరుడు శివుడు చెప్పిన సమానత్వ ప్రబోధంతో కర్ణాటకలో కులాలన్నింటినీ తెంపరుగా కుప్పలుగా ఉన్న కులాల గోడల్ని బద్దలు కొట్టి సమాజాన్ని ఏక సంఘంగా కట్టిన బసవేశ్వరుడు మాకు ఆదర్శం. అప్పుడు సాంస్కృతిక విలువలు అందరం సమానంగా బతకాలనే సాంస్కృతిక ఆధ్యాత్మిక మత విలువల్లో మానవత్వం ఉండాలి. సాంస్కృతిక ఆధ్యాత్మిక మత విలువల్లో సమానత్వం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు అది సామాజిక ప్రజాస్వామ్యమై, ఆ సామాజిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యంగా మారి, రాజకీయ ప్రజాస్వామ్యంలో అణగారిన వర్గాలందరికీ రాజ్యంలో వాటా ఉన్నప్పుడు భూమిని పంచుకుంటాం, సంపదను పంచుకుంటాం, అందరం చల్లగా బతుకుతాం. ఎంత పెద్ద పని ఉంది మన ముందు, ఎంత పెద్ద పని ఉంది మన ముందు.